మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు ఇచ్చారంట ఈ ములక్కాయలు, కొంచెం ఎక్కువగానే ఇచ్చారంట. ఇంకా అందులో మాకు కూడా కొన్ని అయితే ఇచ్చింది. ములక్కాయలు ముదురువా లేతవా అని చూడాలంటే ములక్కాయని ఇలా మెలికలాగా తిప్పామంటే మనం ఎటు తిప్పితే అటు తిరిగితే లేతగా ఉన్నట్టు, ఒకవేళ గట్టిగా ఉంటే గనక ముదిరిపోయినట్టు అర్థం. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ములక్కాయలు తీసుకోవాలంటే ముదిరినయో లేదో ఈ విధంగా చెక్ చేసుకొని తీసుకోండి. ఈ ఎండలకి కూరగాయలని ఫ్రిడ్జ్ లో పెట్టినా గానీ మామూలుగానే పాడైపోతున్నాయి. ఇంకా అందుకోసమని ఆ ములక్కాయలు కొంచెం పొడవుగా ఉంటాయి కదా, డైరెక్ట్ గా పెట్టేస్తే ఎండిపోయినట్టు అవుతాయి అని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్ లో అడుగుని న్యూస్ పేపర్ వేసుకొని ములక్కాయ ముక్కలు పెట్టేసి పైన కూడా ఒక న్యూస్ పేపర్ తో కవర్ చేసుకొని మూత గట్టిగా పెట్టేసుకున్నా. న్యూస్ పేపర్ కంటే కూడా టిష్యూ పేపర్ వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ నా దగ్గర టిష్యూ పేపర్ లేదు, అందుకే ఇలా న్యూస్ పేపర్ వేసి పెట్టేశాను. ములక్కాయలు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి ఇంట్లో దోసకాయ కూడా ఉంటే దోసకాయ, ములక్కాయ, బంగాళదుంప, టమోటా కలిపి ఇలా కూర అయితే వండాను. అసలు కూర ఉడుకుతుంటేనే మటన్ కూర లాగా వాసన వచ్చేస్తుంది. వాసనకే కడుపు నిండిపోతుంది. అసలు ఈ విధంగా మీలో ఎంతమంది వండుతారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.